నమస్తే, నేను జ్యోత్స్న. ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఏడాది తొలి అతిపెద్ద తుఫాన్ గా రెమాల్ ను వాతావరణ శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. తుఫాన్ కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. బెంగాల్, మిజోరం, అసోం, మేఘాలయ, కేరళ, మణిపూర్లలో రెమాల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగాల్లో మొదలైన రెమాల్ తుఫాన్ ఈశాన్య రాష్ట్రాలను చుట్టుముట్టింది. మిజోరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఐజ్వాల్లోని రాతి క్వారీ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 27 మంది చనిపోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వర్షాల కారణంగానే కొండ చర్యలు విరిగిపడ్డట్లు పోలీసులు తెలిపారు. అయితే మరికొందరు తప్పిపోయినట్లు తెలుస్తోంది. తప్పిపోయిన వారి కోసం రెస్క్యూ కొనసాగుతోందని చెప్పారు. కాగా భారీగా కురుస్తోన్న వర్షాలకు రాష్ట్రంలోని పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. హంతర్ వద్ద జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడడంతో ఐజ్వాల్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు సంబంధాలు లేకుండా పోయాయి. ఇక రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ తో మేఘాలయలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా 2 చనిపోయారు. మొత్తం 500 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేఘాలయలోని దాదాపు 17 గ్రామాలు వరద నీటితో చిక్కుకున్నట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇక అస్సాంలోని దిమా హసావో జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు నది ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో హాంప్లాంగ్ సిల్చార్ లింక్ రోడ్డు తెగిపోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వీస్తోన్న ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా 3 చనిపోయారు, మరో 17 మంది గాయపడ్డారు. ఇక కేరళలోనూ రెమాల్ తుఫాన్ ఉగ్ర రూపం దాల్చింది. ఎర్నాకులం, కొట్టాయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. పంట పొలాలు సైతం వరదల దాటికి కొట్టుకుపోయాయి. తుఫాన్ ప్రభావంతో ఎర్నాకులం, కొట్టాయం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఇడుక్కి, పతనంతిట్టకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. Number